హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుముడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగ పరంపర. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఇలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ కాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మన ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మరియు యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానం పంచడానికి అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన సరిత మేడం గారికి, సతీష్ సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి మాస్టర్స్, మనం గత 2 రోజులుగా యోగ పరంపర అనే సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాము. మరి ఈ యోగ పరంపరలో అసలు యోగం అంటే ఏమిటి, మరి ఈ యోగ పరంపర అంటే ఏమిటి అని చెప్పే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం మాస్టర్స్. అయితే యోగం అంటే కలయిక. మన యోగ పరంపర అంటే మన యొక్క పరమ గురుమండలి యొక్క కలయిక ఉంటే, వాళ్ళ యోగంతో కలయిక ఉంటే, వాళ్ళ యొక్క యోగ పరంపర ఉంటే ఎలా ఉంటుంది, మన మీద ఒక వర్షం ఎలా కురుస్తుంది, ఆ యోగ పరంపర వాళ్ళ యొక్క జ్ఞానం వల్ల మనం ఏం తెలుసుకుంటాం అనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో మనం శనివారం పూట నిర్వికల్ప స్థితి, సవికల్ప స్థితి అనే స్థితుల గురించి మనం చెప్పుకున్నాం మాస్టర్స్. మరి నిర్వికల్ప స్థితి అంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికిన స్థితి అని చెప్పుకున్నాం. మరి సవికల్ప స్థితి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి డౌట్స్, కొన్ని దొరికి కొన్ని దొరకని ఉండే స్థితిలో దాన్ని సవికల్ప స్థితి అంటాం. అప్పుడు మనం ఈ సవికల్ప స్థితిలో ఉన్నామా, నిర్వికల్ప స్థితిలో ఉన్నామా అనే విషయాన్ని చర్చించుకుంటూ, మరి ఈ స్థితిలో ఉండడానికి మనం ఎటువంటి సాధనలో ఉన్నాం, మరి ఆ సాధనల్ని మనం ఎలా పొందాలి, అది పొందితేనే మనం ఆ యొక్క స్థితిని మనం పొందగలము. మరి ఆ యొక్క సాధనలు మనం చేస్తున్నామా లేదా, మరి సరి అయిన ధ్యాన సాధన చేయాలి అంటే మనం ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ అనే స్థితుల నుంచి మనం సరి అయిన ధ్యానంలో మనం అడుగు పెట్టగలము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి తద్వారా మనం సవికల్ప స్థితి, నిర్వికల్ప స్థితికి వచ్చే ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాము అని చెప్పని మనం క్లాస్ చెప్పుకోవడం జరిగింది సబ్జెక్ట్ గురించి. మరి ఈ రోజు మనం ఏం చెప్పుకుందామంటే, మరి యమనియమాల గురించి చెప్పుకుందాం. అసలు ఈ యమనియమాల గురించి చెప్పుకున్నప్పుడు మనం ధ్యానం కరెక్ట్‌గా చేస్తున్నామా, మనం ఎట్లా మన పొజిషన్ ఉంటుందనే విషయం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. అందరికీ తెలిసి ఉండొచ్చు. మరలా మనం నిధిధ్యాసనం చేసుకుంటూ ఉందాం. ఓకేనా? స్పెట్స్ వల్ల ఏమన్నా ఇబ్బందిగా ఉందా? కళ్ళు తిరిగి నిత్య సాధన ద్వారా నిధిధ్యాసన అంటే ఎప్పటికప్పుడు మనం ఆ విషయాన్ని తెలుసుకున్న విషయాన్ని మనం వివరించుకుంటూ, దాన్ని మరి ఏంటి అని దాని గురించి తలుచుకుంటూ, మరి నిత్య యోగ సాధన ద్వారా, మరి నిత్య సాధన ద్వారా తెలుసుకున్న విషయాన్ని నిత్యము సాధన చేయటం ద్వారా, మరి ఆధ్యాత్మిక సాధన ద్వారా మనకి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఈ స్థితులన్నీ కలిగిన తర్వాత మనం ధ్యానంలో కూర్చుంటాం. అవునా కదా? ఇలా ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి సమాధి స్థితి లాంటి స్థితి మనకి సాధన చేస్తూ ఉండగా మనం పొందగలుగుతూ ఉంటాం మాస్టర్స్. అయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు లభించినప్పుడు, అప్పుడు దైనందిన జీవితంలో యమ నియమాలు అనే ఒక స్థితులు మన యొక్క దైనందిన జీవితంలో అలవాటు పడతాయి అనమాట. యమము అంటే ఇక్కడ ఏంటి, ఒక క్రమసిద్ధి కలగడం అనమాట, ఒక క్రమశిక్షణ యమము అంటే. మరి నియమము అంటే ఆ తెలుసుకున్న క్రమశిక్షణని మనం ఆచరణలో పెట్టుకోవడమే నియమము అంటారనమాట. అవునా? మరి ఈ యొక్క నియమాలు ఇంకా ఒకటే రెండే కాదు, పంచ నియమాలు ఉన్నాయంట. మరి ఆ పంచ నియమాలు ఏంటో చూసుకుందామా? యమం అంటే ఒకటే మాస్టర్స్. యమం అంటే కంట్రోల్, మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది యమం అంటారనమాట. అవగాహన చేసుకోవడం. ఓకే. అయితే ఈ పంచ నియమాలు ఏంటో తెలుసుకుందాం. మరి సత్యం అంటే ఆత్మ అని చెప్పి తెలుసుకుంటున్నాం మనం ఎన్నో మరి సబ్జెక్టుల ద్వారా కావచ్చు, ఎన్నో బుక్స్ చదవడం ద్వారా సత్యం అంటే ఏంటి అనేది మన ఆత్మ శరీరం కాదు, మరి ఆత్మ పదార్థాలము అనే విషయాన్ని మనం సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. మరి మనం దేన్ని చూసినా, దేన్ని మాట్లాడినా ఆత్మపరంగానే మాట్లాడాలి, ఆత్మపరంగానే చూడాలి. మరి దేహస్థితిలో మనం చూస్తే, మన దేహస్థితిలోనే మనం ఉండిపోతాము.
నిరంతరం మరి సవికల్ప స్థితిలోనే మనం ఉండిపోతాము. మరి ఆత్మస్థితిలోనే ప్రతి విషయాన్ని ఆలోచించి, ప్రతి విషయం గురించి నువ్వు మరి ఆలోచించి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం అనే ప్రయత్నం చేస్తే, అప్పుడు నువ్వు సవికల్ప స్థితికి నువ్వు రాగలవు. అందువల్ల నువ్వు ఆత్మస్థితిలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మరి తెలిసిన సత్యమే సత్యం అని ఇప్పుడు మనం అనుకుంటాం కొంతమంది, నాకు తెలిసిన సత్యమే సత్యము. వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని కొంతమంది వితండవాదం చేసేవాళ్ళుంటారు. కానీ మనం తీసుకోవాల్సిన వాళ్ళలో వితండవాదం కాదు. వాళ్ళు కూడా ఏంటంటే సత్యం ఓహో! ఇదా? నేను పొరపాటుగా ఇదే అనుకున్నానే. ఇదనమాట అని చెప్పి వాళ్ళు చక్కటి హృదయంతో ఆ విషయాన్ని అంగీకరించే గుణం పెంపొందించుకుంటే సవికల్ప స్థితికి వాళ్ళు నిర్వికల్ప స్థితికి వాళ్ళు రాగలరు. మరి అట్లా అనేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మాటే నెగ్గాలి. వాళ్ళ మాటే కరెక్టు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సవికల్ప స్థితిలో ఉన్నవారే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలనమాట. ఓకేనండి. మరి ఇక అహింస, మనస, వాచ, కర్మణ అనేవి కూడా మనం ఆలోచించుకుంటే ఏంటంటే మనం పత్రిసేవలో చెప్తా ఉంటారు గదా! అహింసో పరమో ధర్మః, అహింస చేయరాదు. మరి మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు అని చెప్తున్నారు. మనం అది కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలనమాట. అప్పుడు అలాంటి చేసుకోవటం వల్ల మనం ఇక్కడ కూడా నిర్వికల్ప స్థితి కూడా దీనికి సంబంధించిన విషయమే అని చెప్పి చెప్తున్నారు. సేవ చేయటం కూడా నిర్వికల్ప స్థితిలో ఉన్నవారు మాత్రమే సేవ చేయగలరు. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా కూడా సేవ అనేది చేయకపోతే నీకు దాని యొక్క ప్రతిఫలం ఉండదు. ప్రతిఫలం అంటే మామూలుగా ప్రతిఫలాన్ని ఆశించి ఏది చేయకూడదు అంటారు మాస్టర్స్. ఎట్లాంటి స్థితిలో? మనం ప్రాపంచిక స్థితిలో ఉన్నప్పుడు మన భగవంతుని దగ్గరికెళ్ళి, అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను. నాకది కావాలి, ఇది కావాలి అనేది ప్రతిఫలం అనేది అప్పుడు ప్రతిఫలం కోరుకుంటారు. ఆ ప్రతిఫలానికి, ఈ ప్రతిఫలానికి అసలు సంబంధమే లేదు. ఆ ప్రతిఫలంలో ఉన్న వాళ్ళందరూ సవికల్ప స్థితిలో ఉన్నవాళ్ళే వాళ్ళందరూ కూడా. కానీ నిర్వికల్ప స్థితిలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ప్రతిఫలం అనేది కోరుకోవచ్చు. ఏంటి ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతిఫలం అంటే ఎట్లా ఉంటుందంటే మనం నిర్వికల్ప స్థితిలో ఉంటే అన్ని సమాధానాలు దొరికి సమాధి స్థితిలో ఉండేవాళ్ళు ఇంకా సమాధి స్థితిలోకి ఎవరైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా ప్రతిఫలం ఆశిస్తేనే వాళ్ళందరూ కూడా నిర్వికల్ప స్థితిలోకి రాగలరు. కాబట్టి ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశించవచ్చు అంటున్నారు. మరి ఆధ్యాత్మిక స్థితిలోనేమో ప్రతిఫలాన్ని ఆశించవచ్చు. ప్రాపంచిక స్థితిలో ప్రతిఫలాన్ని ఆశించకూడదు. మరి ఆశిస్తూ ఉండి ఆ కోరికలు నెరవేరుతా ఉంటే అక్కడే ఉండిపోతారనమాట. అందువల్ల గమనించుకోండి మాస్టర్. ప్రతికల్ప స్థితిలో ఉన్నవారు ఎట్లా ఉండాలని. ఇక ప్రతిఫలం ఏ స్థితిలో ఆశించాలి, ఏ స్థితిలో ఆశించకూడదు. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మరి తర్వాతది బ్రహ్మచర్యం అంట. బ్రహ్మచర్యం అంటే ఏంటి? అందరూ కూడా వివాహం చేసుకోరు. వాళ్ళకి భార్య, పిల్లలు, సంతానము మరి అదంతా ఉండదు. కాబట్టి వారు బ్రహ్మచర్యం తీసుకుని అనుకుంటారనమాట. కానీ మన పద్ధతిలో మనకేం చెప్పారు? బ్రహ్మచర్యం తీసుకునేవాడు అంటే ఏంటంటే సంసార స్థాయిలో ఉన్నవారు కూడా బ్రహ్మచర్య స్థితిలో ఉండవచ్చు. బ్రహ్మనంటే బ్రహ్మలో చరించేవారు బ్రహ్మచర్యులు అని అంటారు. అంటే బ్రహ్మలో చరించేవారంటే నిరంతర సాధనలు చేసుకుంటూ, మరి సవికల్ప స్థితి నుండి నిర్వికల్ప స్థాయికి వచ్చే ప్రయత్నం కోసం వాళ్ళు తప్పిస్తూ ఉండేవాళ్ళు. మరి ఎప్పుడు నేను నిర్వికల్ప స్థాయికి ఎట్లా వస్తానా అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రతిఫలాన్ని ఆశించే స్థాయికి రావాలి అంటే వాళ్ళు ఏ సాధనలు చేస్తే ఆ యొక్క ప్రతిఫలాన్ని పొంది నిర్వికల్ప స్థాయికొచ్చి మరి బ్రహ్మంలో చరించే అంత స్థితికి రాగలిగారు అంటే ఈ సాధన నుంచే వస్తుంది మాస్టర్స్. ఊరికే కూర్చొని నేను బ్రహ్మస్థితిలోకి వచ్చేయాలి. నేను సంసారంలో ఉన్నాను, నేను వైరాగ్యంలో ఉన్నాను అనుకుంటే ఆ 2 పదాలే సరిపోవు. సాధన వల్లే వస్తుంది అని మనకి మాస్టర్స్ క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే వివాహం కాకపోవడం కాదు. మరి సంసారిక జీవితం లేకపోవడం అనేది ఆధ్యాత్మిక స్థాయిలో కాదు. ప్రాపంచిక స్థాయిలో అంటే బ్రహ్మచర్యం అటువంటిది. మరి ఆధ్యాత్మిక స్థాయిలో బ్రహ్మచర్యం అంటే ఇటువంటిది. బ్రహ్మ అంటే నిత్యమైనది, సత్యమైనది. అటువంటి ఆత్మజ్ఞానంతో మనం చరిస్తూ ఉంటాం కాబట్టి వారందరినీ కూడా బ్రహ్మచర్యులు అంటాం. ఇప్పుడు మనందరం కూడా బ్రహ్మచర్యులమే. ఎందుకంటే మనందరం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సత్యమేంటి? సత్యమేంటి? అది మరి ప్రాపంచికలో ఉన్న వాళ్ళు మరి ఆత్మజ్ఞానాన్ని సంపాదించి మరి ఆధ్యాత్మంలో అడుగుపెట్టి ఈ యొక్క బ్రహ్మజ్ఞానం ఏంటి అని తెలుసుకునే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మంలో చరించే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మజ్ఞానులే అనే విషయాన్ని తెలియపరుస్తున్నారనమాట. అయితే మరి బ్రహ్మచర్యలో చరించడం అన్నప్పుడు భూరితి బ్రహ్మః అన్నారు. అంటే అత్యంత గొప్పదైన మార్గమే మధ్య మార్గము. మరి మధ్య మార్గంలో ఉండేవాళ్ళు ఈ యొక్క మార్గంలో చరించడానికి చాలా చాలా ఉపకరిస్తుంది మన మధ్య మార్గం అంటున్నారు. ఎందుకంటే మరి మామూలుగా అయితే ఈ బ్రహ్మంలో చరించాలి అంటే సంసార జీవితంలో ఉన్న వారెవరు కూడా చరించలేరు. మరి వాళ్ళ అడవులను పట్టి వెళ్ళడము,
హిమాలయ పర్వతాలకు బట్టి వెళ్ళము. చేసే వాళ్ళనే మనం ఇన్నాళ్ళు వాళ్ళకి మాత్రమే అవన్నీ గూడా సాధించగలరు. బ్రహ్మం అంటే ఏంటో, ఆ సత్యం అంటే ఏంటో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. మరి ప్రాపంచికంలో ఉన్న వారికి తెలుసుకునే అవకాశమే లేదు అన్న ఒక భావనలు ఈ రోజు వరకు నడుస్తూనే ఉన్నాయి మాస్టర్స్. కానీ మన యొక్క భద్రసారి మనల్ని బ్రహ్మచర్యలో అంటే ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నము ప్రాపంచికంలో ఉన్నవారు గూడా వాళ్ళు కూడా పొందవచ్చు. ప్రాపంచికంలో ఉంటూ గూడా ఆధ్యాత్మికంలోకి అడుగుపెట్టిన వారు మరి ఈ యొక్క బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మంలో చరించడం అంటే ఏంటి? అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం మనకు కూడా ఉంది. అదే ఆనాపానసతి ధ్యానము. ఈ ఆనాపానసతి ధ్యానం మొదటిసారి మనకి 40 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. మరి ఈ 40 సంవత్సరాల్లో పొందిన అంటే రొట్టె కొద్దీ పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ఎవరి సాధన కొద్దీ, ఎవరి ప్రయత్నం కొద్దీ అది ఎవరు సాధించారనేది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సెల్ఫ్ చెకింగ్ పాయింట్ అన్నమాట. సో, అందువల్ల ఏంటంటే ప్రాపంచికలో ఉన్నవారు కూడా బ్రహ్మంలో చరించవచ్చు. మరి ప్రాపంచికలో ఉన్నవారు కూడా సాధనలు చేస్తే, ధ్యాన సాధనలు చేస్తే, మరి ప్రాణాయామం, ప్రత్యాహార ధారణలు ఎన్ని స్థితులు పొందగలిగినప్పుడు ప్రాపంచకం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రాపంచిక జీవితంలో కూడా మీరు అనుకున్నయి సాధించుకుంటూ అటువంటి స్థితిలోనే మళ్ళీ మన ఆధ్యాత్మిక స్థితిలో కూడా బ్రహ్మం అంటే ఏంటి? నిత్యం అంటే ఏంటి? అనిత్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యలు చరించడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది మాస్టర్స్. ఈ యొక్క బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది అని నేను అంటున్నానంటే, ఈ యొక్క బ్రహ్మాండమైన స్థితిని నేను అనుభవిస్తూనే ఉన్నాను. నేను ప్రాపంచికంలో గూడా మరి కుటుంబంలో ఎన్నెన్నో వస్తూనే ఉంటాయి. మరి ఆర్థికంగా అయితేనేమి, మరి ఫ్యామిలీస్‌లో ఏవో ఒక డిస్టర్బెన్సెస్ అయితేనేమి, మరి మనల్ని వెనక్కి లాగేవాళ్ళైతేనేమి, ఇట్లాంటివి ఎన్నెన్నో ఫేస్ చేసుకుంటూనే మరి ముందుకు అడుగులు వేస్తూ నేను కూడా ఆత్మ అంటే ఏమిటి? నిత్యం అంటే ఏమిటి? మరి ఆధ్యాత్మలో మరి బ్రహ్మంలో చరించడం అంటే ఏమిటి నేను తెలుసుకొని, ఆ ఆత్మజ్ఞానంతో నేను చరిస్తూ ఉండి, మరి విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఈ యొక్క సబ్జెక్ట్ ఇలా ఉంటుంది. అందరూ గూడా మనం ప్రయత్నిద్దాం అని చెప్పి నేను చెప్తున్నాను అంటే, ఆ యొక్క ప్రయాణంలో నేను నిత్యం కొనసాగుతూ ఉంటున్నాను మాస్టర్స్. సో, అందువల్ల ఏంటంటే, ఈ యోగ పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఈ యొక్క ప్రాపంచికం అంటే ఏంటి? మరి ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఈ యొక్క మరి మధ్య మార్గం అంటే ఏమిటి? మరి ఈ మార్గంలో మనం చరించే యొక్క స్థితులేంటి? సవికల్ప స్థితి నుంచి నిర్వికల్ప స్థితికి మనం రావాలి. ఆత్మ నిత్యమైనదని తెలుసుకోవాలన్న విషయాలు తెలుసుకోవాలి అంటే, ప్రయత్నం చేస్తే సాధ్యపడదంటూ ఏమీ లేదండి. ఖచ్చితంగా లేదు. సపోజ్ ఈ క్లాస్ నేను చెప్పబోయే ముందు ఒక్క 5 నిమిషాలు నాకు కనీసం ఒక 25 తుమ్ములు ఎంత ఫ్లమ్మో వచ్చింది. అసలు ఆ మాట కూడా బొంగురు పోతూ అట్లా ఇబ్బంది పడతానేమో అనుకున్నా గానీ, నేను క్లాస్ స్టార్ట్ చేసే ఉంది. ఇక టైం అవుతుంది అనంగా ఒక్కటే థాట్ ఇచ్చుకున్నా యూనివర్స్‌కి. నాకివి ఆగిపోవాలి. నేను అద్భుతమైన క్లాస్‌ని నేను మరి అందరికీ పంచగలగాలి. మాస్టర్స్ నాకింక ఈ స్థితి నుంచే ఓకే. ఇంక బయట పడేయండి నన్ను. అనుకున్నాను మాస్టర్స్. ఇట్లా నాకెన్నో సందర్భాలొచ్చాయి. మరి ఇప్పుడు చూడండి నా వాయిస్ మరి అన్ని 25 తుమ్ములు తుమ్మినా అంటే నమ్ముతారా? మరి గొంతంతా బొంగురుగా లేకుండా కొంచెం ఒక మాదిరిగా వస్తోంది. అంటే మన యొక్క ఆలోచన గూడా, తపన గూడా ఎలా ఉండాలి అంటే మనకి వెంటనే మనకి యూనివర్స్ కనెక్ట్ అయిపోతే, ఆ యొక్క చెప్పేదాన్ని బట్టి మన యొక్క తపన బట్టి మనకి ఇస్తారు. అనే విషయాన్ని మనం ఎన్నో ఎంతోమంది అనుభూతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అవునా అండి? మరి అపరిగ్రహం అంటే ఏమిటి? అస్థేయం అంటే ఏమిటి? అస్థేయం అంటే ఇతరుల సంపద మీద ఆశపడకూడదు. ఇతరుల సంపద మీద ఆశపడితే వారి యొక్క స్థితిలో కూడా బాగా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతాయి. వారికున్న దానిలో వారు ఆనందంగా జీవించే స్థితికి వాళ్ళు జీవిస్తూనే మరి ఆధ్యాత్మిక స్థితిలోకి రావచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. దీన్నే అస్థేయం అంటారంట. అంటే ఒకరిది ఆశించకుండా వారిది వారే చక్కటి జీవనాన్ని గడపటం అనేది. మరి అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఇతరుల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సొచ్చినా కూడా కొంతమంది తీసుకోరంట. ఎందుకు ఒకళ్ళని అడగటం, మనకేముంది దాంట్లో మనం సర్ది పెట్టుకుందాము. లేదంటే యూనివర్సిటీ కనెక్ట్ అయితే మాస్టర్స్ నాకు ఈ యొక్క పరిస్థితి నుంచి నేను బయటపడేటట్టు చేయండి మాస్టర్స్. నేను నా చేతిలో ఉన్న ఆ ఒక్క రూపాయి నేను పరులకే, సమాజానికి ఉపయోగించి మంచికే ఉపయోగిస్తాను. ఒక సహృదయమైన హృదయంతో మనం కోరుకునే యెడల ఎన్నో పరిస్థితుల నుంచి బయటపడేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది మాస్టర్స్. ఇది గూడా నా యొక్క సొంత అనుభవం ఉంది. మా ఫ్యామిలీలో కూడా మా హస్బెండ్ బిజినెస్‌లో కావచ్చు, మరి ధనం విషయంలో కావచ్చు, ఎన్నెన్నో పరిస్థితులు మాకు కూడా ఎన్నో వచ్చాయసలు. వాటన్నింటిని గూడా మా హస్బెండ్ కానీ, నేను కానీ ఎంతో మరి యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండి, మరి యూనివర్సే చూసుకుంటుంది మనకివ్వాలో వద్దో, ఇవ్వాలో వద్దు, చెయ్యాలో వద్దు. నిరంతరం ప్రతి చిన్న విషయంలోనూ
అది ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. 2 రకాలుగానే ఎదుగుతూ ఉంటే మన ప్రయాణం అలా సమాంతరమైన రైలు పట్టాల్లాగా వెళ్తూనే ఉంటుంది. అనే విషయం మనకి తెలియపరుస్తున్నారనమాట. అవునా మరి? అందరం కూడా ఇటువంటి స్థితుల్లో ఉన్నామా లేదా అని ఎవరికి వారు మనం విశ్లేషించుకునే ఇప్పుడు మనం గట్టి ప్రయత్నం ఒక్కొక్కళ్ళకి మాకివ్వలేదే, మేము గూడా కోరుకున్నామే అని కొంతమంది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, ఆ కోరుకునే విధానంలో ఏమాత్రం కొంచెమన్నా స్వార్థం ఉంది అంటే మనం అనుకుంటాం మనం మంచిగానే ఆలోచించాం కదా అని. విశ్వానికి మనలో ఉన్న అణువంత కూడా మనల్ని ఏమాత్రం స్వార్థం ఉన్నా కూడా మనకి అది ఇచ్చే ప్రయత్నం చేయదు. సపోజ్ స్వార్థమే లేదు. మనం ఆ కర్మను అనుభవించాల్సిన పరిస్థితే ఉందనుకోండి. అప్పుడు కూడా ఇవ్వదు. మనం ఆత్మజ్ఞానంగా ఓకే. ఇది నాకిట్లా రావడం లేదు. నాకు అవసరం లేదని ఇవ్వట్లేదేమో మరి. దీన్ని నేను మనం ఇంకొంచెం అంటే ఆ మార్గం మనం ఇంకో వైపు నుంచి ఎతుక్కునే ప్రయత్నం చేస్తామనమాట. అంటే మనకు ఈరోజు కోరుకుంటే అన్నీ వచ్చేస్తాయి. మనం ఏ ప్రయత్నం చేయకుండా కోరేసుకోవచ్చు అనే అజ్ఞానంతో కూడా ఉంటారు. మనం ఏ ఒక్కళ్ళకి వర్తించే పాయింట్ కాదు గదా! అందరికి వర్తించే పాయింట్ కాబట్టి అట్లాంటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా ఉండే వాళ్ళకి కూడా జరగదు. నిస్వార్థంగా 100% అన్నారు. ఓకే. చేస్తూ అడగాలి. సపోజ్ మనకి 4, 5 దారులున్నాయనుకోండి. 4, 5 దారులు ప్రయాణించి, 4, 5 దారుల్లో మనం ప్రయత్నించి, అప్పుడు కూడా మనం ఇబ్బందులు పడుతూ ఏది చేయడానికి ముందడుగు కోరకపోతే, అప్పుడు మనం విశ్వాన్ని కోరుకోవచ్చు. అయితే ఇప్పుడు నియమం గురించి చెప్తున్నారు. మరి నియమాలెలా ఉండాలి? మన దైనందిన జీవితంలో చక్కటి నియమాలు గూడా ఉండాలి. అవేంటి శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. మరి శౌచం అంటే మరి శుభ్రం అంటాం. ఏ శుభ్రము? ఇల్లు చిమ్ముకోవడం, మంచిగా ఇల్లుని క్లీన్ పెట్టుకోవడం. అదివరకే శుభ్రం కాదు. ఉండాలి. అది కూడా చక్కటిగా వాతావరణం మనం ఉండాలి. కానీ శౌచం అంటే అంతర్శౌచము. మన అంతర్గతంలో మన యొక్క శౌచం ఎలా ఉంది? ప్రతి ఆలోచన విధానంలో, మనం చేసే పనుల్లో, మనం చేసే చూపులో, మనం ఒకరికి మనం పంచే నిస్వార్థమైన జ్ఞానంలో, నువ్వు స్వార్థం లేకుండా నువ్వు శౌచంగా ఉంటున్నావా? అంతర్గతంలో. మరి నీ అంతర్గతం అనేది శౌచంగా ఉందా లేదా? నిస్వార్థంగా ఉందా లేదా? మరి పైకి ఒకటిలాగా, లోపల ఒకలాగా కాకుండా ఒకటే రకమైన ఉన్నతమైన శౌచంతో ఉందా లేదా నీ యొక్క అంతర్గతము? దాన్ని బట్టి నువ్వు అంతర్గతం అంటే ఏంటి విషయాన్ని గమనించుకోవాలి. అది ఏ విషయం మనం చెప్పుకున్నా 2 రకాలుగా వర్తిస్తుంది మాస్టర్. అటు ప్రాపంచికానికి వర్తిస్తుంది, ఇటు ఆధ్యాత్మికానికి వర్తిస్తుంది. ప్రాపంచికం వద్దా అంటే ఇది గూడా కావాలి. దీన్ని మనం నెట్టుకుంటూ వెళ్తూనే దీంట్లోకి రావాలి. ఈ శౌచము అవసరమే. ఈ శౌచము అవసరమే. అందువల్ల ఏంటంటే, మన శౌచం గురించి ఇలా తీసుకోవాలి పాయింట్. మరి సంతోషం. సంతోషం అంటే ఏమిటి? మనకి ఏదైనా మనకు కావాల్సొచ్చిన డబ్బులే కావాలి. మరి ప్రాపంచికంగా మనకెన్నో అవసరాలుంటాయి. అవన్నీ కావాలి. దానివల్ల మనం ఏం పొందుతాం? సంతోషం పొందుతాం. కానీ ఆనందం కాదది. సంతోషం మాత్రమే. సంతోషం అనేది ఎప్పుడొస్తుందో మనకేదైనా అవసరం తీరినప్పుడు మాత్రం భలే సంతోషంగా ఉంటాం. కానీ ఆ సంతోషం నిలవదు. ఆ అవసరం తీరిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత, ఒక రోజు తర్వాతో, ఒక పూట తర్వాతో మళ్ళీ నార్మల్ అయిపోతాం. కానీ అంతర్గతంగా వచ్చే ఆ యొక్క ఆనందం ఉంది చూసారా? అది వస్తువులు తీరితేనో, మన కోరిక తీరితేనో, మనకు ఏదైనా వస్తువులు మనకొచ్చి దానివల్ల ఆనందపడితేనో, అది పొందే ఆనందం కాదు మాస్టర్స్. అది ధ్యాన సాధనల ద్వారా వచ్చే ఆనందం. అది ధ్యాన సాధన ద్వారా మనం నిస్వార్థంగా నిర్వికల్ప స్థాయిలో ఉన్నప్పుడు వచ్చే ఆనందం అంటారు. సంతోషం అంటే ప్రాపంచికంగా కలిగే విషయాల గురించి వచ్చే ఆనందం సంతోషం. ఆధ్యాత్మికంగా, అంతర్గతంగా మనం నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి అని తెలుసుకున్న విషయాలు వస్తే దాన్ని నిరంతరమైన ఆనందం అంటామనమాట. ఆ ఆనందాన్ని నిరంతరంగా ఉండే ప్రయత్నం మనం చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. కానీ ఇక్కడేంటంటే వస్తువులు వచ్చి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా అనిపిస్తాం. ఇవాళొచ్చింది. ఓకే. ఇంతవరకు ఓకే. మళ్ళీ ఇంకొక వారం తర్వాతనో, ఇంకో 4 రోజుల తర్వాతనో మళ్ళీ ఇంకోటేదో కావాల్సొస్తది. అప్పుడు మళ్ళీ అదొచ్చే వరకు దుఃఖమే మనకి. కానీ ఇక్కడేంటంటే దుఃఖం లేదు. నిరంతర ప్రయాణమే. నిరంతర ప్రయాణమే. ఈ నిరంతర ప్రయాణం అనేది మనం అంతర్గతంగా చేస్తే, మనం అంతర్గత ఆనందంగా ఉన్నప్పుడు వీటి గురించి అవసరం ఉన్నా కూడా, వాటి అవసరాలు ఒక మాదిరిగా ఉన్నా లేకపోయినా మనం కొంచెం తృప్తి పడే స్థాయిలో ఉంటాం. ఓకే. మనకింతే అవసరమేమో, అందరికి ఇంత ఇచ్చారేమో, ఉన్నంతలో సర్దుకుందాం ఎట్లాగోట. సర్దుకుంటూనే బాగుండే ప్రయత్నం చెయ్యొచ్చు. సర్దుకుపోకుండా తిట్టుకుంటూ, బాధపడుతూ, ఏడుస్తూ, ముక్కుతూ, మూలుగుతూ చేస్తే ఆ ప్రయాణం కూడా సరిగ్గా సాగదు. ఆ ప్రయాణం సరిగ్గా సాగకపోగా ఆధ్యాత్మిక ప్రయాణం చేసే విధానంలో కూడా మనం వెనకంజలు వేస్తూ ఉంటాం. సరైన సాధననేది మనం చేసే అవకాశం ఉండదనమాట. అందుకే మరి ప్రాపంచికంగా
మనం అడ్జస్ట్ అవుతూ మనం ఇంకో రకంగా ప్రయత్నం ఎలా చేస్తూ ఉండాలని చెప్పి చేసుకుంటూ అప్పుడు మనస్సు చాలా సున్నితమైన ప్రశాంతమైన హృదయంతో ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఆత్మతో కూడా కనెక్ట్ కాగలము అని చెప్పే విషయం మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి స్వాధ్యాయం. మరి స్వాధ్యాయాల వల్ల ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. మనం ధ్యానం చేస్తున్నాము. మరి ఎంతో జ్ఞానం పొందుతున్నాం. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? స్వాధ్యాయాలు చేయడం వల్ల కూడా ఆ ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం ఆ స్వాధ్యాయాల వల్ల మనల్ని నిలబెడుతూ ఉంటుందన్నమాట. అయ్యే మరి తపస్సు. మరి ధ్యానం అంటే మనకు 4 గంటలో, 2 గంటలో మనకు కుదిరిన సమయంలో మనం చేస్తూ ఉంటాం. కానీ ఒక తపస్సుగా మారడం అంటే ఏంటంటే గంటలు గంటలు, గంటలు గంటలు నిన్ను నువ్వే మర్చిపోతావు. నీలో నువ్వే ఉంటావు. నీలో నువ్వే రమిస్తూ ఉంటావు. నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అయ్యి ఉంటావు. దాన్నే తపస్సు అంటారు. మరి ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి? ఈశ్వర ప్రణిధానం అంటే ప్రతి ఒక్క జీవిలోనూ, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ, ప్రతి ఒక్క వస్తువులోనూ, అణువణువున, కణకణమున అందటిలోనూ భగవంతుడి స్వరూపమే చూడటమే ఈశ్వర ప్రణిధానం అంటే. అంటే నాలోనూ దేవుడే, మీలోనూ దేవుడే, మంచంలోను, కుర్చీలోను, కుక్కలోను, నక్కలోను, మరి కబోర్డ్స్ డోర్‌లోను, ఆ వస్తువుల్లోనూ ఇక ఇక్కడ లేదు, అక్కడ లేదు అనేది చూడలేదు. ప్రతిదీ అణువణువు ఈశ్వర ప్రణిధానమే అయి ఉంది. ఈశ్వరుడే కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడమే ఈశ్వర ప్రణిధానం అని అంటారు మాస్టర్స్. అంతటిని సమానంగా చూడడం అనే భావన అన్నమాట. అయితే మరి శౌచం అంటే మాటలు, మన చేష్టలు, మన జీవన విధానం, ఆలోచన ధోరణి శుద్ధంగా ఉంటాయి. మరి దీన్నే కదా శౌచం అని మనం చెప్పుకున్నాము. మరి సంతోషం అంటే ఏంటో చెప్పుకుందాము. మరి మానవమానాల్లోనూ, కలిమిలేముల్లోనూ, జయాపజయాల్లోనూ, మరి మరణాల్లోనూ ఎప్పుడు కష్ట సుఖాలు, దుఃఖం అన్నీ మనం ఎదుర్కొంటూనే ఉంటాం కదా! మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క విషయంలోనూ మనం సమానమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడూ సంతోషంగా ఉన్నప్పుడు దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. దాన్నే అయన్నీ కూడా సంతోషం ఎట్లా వస్తుంది, దుఃఖం ఎట్లా వస్తుంది, ఆనందం ఎట్లా వస్తుందనే విషయం మనం చెప్పుకున్నాం మాస్టర్స్. మరి, మరి తర్వాత తపం అన్నారు. తపం అంటే ధ్యానం అని కాదు. మనల్ని మనం తగ్గించుకోవడం అని కాదు. అన్నీ గూడా మనం ఏ స్థితిలోకి చేరుకోవాలో ఆహారపరంగా, నిద్రాపరంగా, ధ్యానపరంగా అని చెప్పి అన్ని విషయాల్లో మనం ఈ స్వాధ్యాయం వల్ల మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. తపం అంటే ఏంటో తెలుసుకుంటూ ఉంటాము. ఈశ్వర ప్రణిధానం అంటే అంతా గూడా దైవ పదార్థమే అని తెలుసుకుంటాము. మరి ఈ యోగ సాధన అనేది ఎంత పరాకాష్ఠగా ఉంటదంటే, యమ నియమాలన్నవి మనం పూర్తిగా సాధనలోకి వస్తే, అన్నీ కూడా నిరంతరం మనం సాధన చేసుకుంటూ ఉంటామని చెప్పి చెప్తున్నారనమాట. యమ నియమము, మరి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాదులన్నీ కూడా మనం క్రమక్రమంగా పూర్తిగా అలవాటు పడిపోయి, ప్రతి నిత్యము మనం అందులోనే మనం ప్రయాణం సాగిస్తూ ఉంటామని చెప్పి చెప్తున్నారు. మరేమంటున్నారింకా పతంజలి మహర్షి గారు సూచించిన రాజయోగ మార్గము ఉంది. ఇందులో ఈ ధ్యానం చేయాలి అంటే, ఈ రాజయోగ మార్గంలో చేయాలి అంటే ఎటువంటి అర్హతలు అవసరం లేదు. మరి శ్రీకృష్ణుడు వాళ్ళు సూచించారు. ఏమని చూపించారు? అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన లనైవ ప్రజనం సంతరిష్యసి. అంటే నువ్వు ఎంత పాపాత్ముడివైనా, మరి నువ్వెంతటి ఘోరమైన వ్యక్తిత్వం కలవాడివైనా సరే, నువ్వెంత నీచుడివైనా సరే, మరి నువ్వు పాపం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఈ పాపాలన్నీ కూడా మటుమాయమైపోతాయంట. ఈ యొక్క రాజయోగం చేసినందువల్ల. అందువల్ల మేము చేయకూడదేమో, మేము తప్పులు చేసాం, మా మనసు సరిగా ఉండదు, మేము చేయొచ్చో లేదో అనే డౌటే అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి మన వాల్మీకి మహర్షి గారు ఆయన ఎంతో గజ దొంగంట. కానీ ఆయన ఏంటి ఎంత తర్వాత ఆ స్థితిలోకి రావడం వల్ల రాజయోగ సాధన చేయటం వల్ల క్రమక్రమంగా ఆయన ఎంతటి వాల్మీకి మహర్షిలా తయారైపోయారో అదే మనకి ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే వీళ్ళందరికీ ఏముంటాయి? మానసిక అంటే రాజయోగ సాధన చేసేవాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే స్థితిగతులు, మానసిక ప్రశాంతంగా ఉంటామంట, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటామంట. మరి మన బుద్ధి ఎంతో కుశలంగా పనిచేస్తుందంట. కుశలత అంటే అద్భుతంగా, ఇంకా అత్యద్భుతంగా అన్నమాట. ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువగా నువ్వు నీ బుద్ధి కుశలతను ఉపయోగిస్తావు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క బుద్ధిని ఎటువంటి విధంగా వాడాలి? ఈ స్థితిలో మన బుద్ధిని ఆ అవసరానికి మించి అంటే ఎక్కువగా సాధన చేస్తే బుద్ధి కుశలత అని చెప్పని అనవచ్చనమాట. మన బుద్ధి కుశలతగా ఉన్నప్పుడు మనం చేసే ఆలోచనగా మనం చేసే పనులు కానీ,
ఎంతో అద్భుతంగా ఉంటాయి. దాన్నే బుద్ధి కుశలత అంటారు. మరి దీర్ఘమైన ఆయుష్. దీర్ఘమైన ఆయుష్ అంటే మనకిచ్చిన ఆయుష్‌లోనే మనం చేసే సాధనలన్నీ కూడా మన ఆయుష్ ఉన్నంత వరకు మనం సాధన చేస్తూనే ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. మరి చక్కటి సాంఘిక స్ఫూర్తి. మరి సాంఘిక స్ఫూర్తి ఎక్కడి నుంచొస్తుంది? మన ఆధ్యాత్మికంగా కాదు, ప్రాపంచికంగా గూడా ఉండాలని చెప్పి అన్నారు గదా! మన పత్రి సారు. మరి ఆ మధ్య మార్గం అన్నప్పుడు మనం సామాజికంగా ఉంటున్నాం కదా! అక్కడ సామాజికంగా గూడా మనం చక్కటి పరిపూర్ణత పొందాలి. ఏమంటున్నారు మనం ఆధ్యాత్మికంగా ఉంటున్నాం కదా! మనకు ప్రాపంచికత ఎందుకు? వాళ్ళతో ఏం అవసరం? వీళ్ళతో ఏం అవసరము? మనం ధ్యానులతోనే బావుందా? మనం ఇటువంటి స్థితిలో ఉన్నాం కదా! మనకిదే చాలు అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మనం ప్రాపంచికంగా మన యొక్క సమాజంలో ఉండే అందరూ కూడా నైబర్స్ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన చుట్టాలు, బంధుబాంధవులు అందరితో నీకు జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో, అలా చక్కగా సామాజిక స్ఫూర్తితో ఉంటూ, నువ్వు ధ్యాన సాధన చేస్తే నువ్వు ఎంతో అద్భుతంగా ఎదుగుతావు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి ఆర్థిక లాభం గూడా ఎంతో ఉంటుంది. నువ్వు మరి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆర్థికంగా గూడా మనం అద్భుతంగా ఉంటే సపోజ్ మనం పిరమిడ్‌లు కట్టించాలి. పిరమిడ్‌లు కట్టించాలంటే కూర్చొని ధ్యానం చేస్తున్నాం అక్కడ పైనుంచి డబ్బులు రాలేస్తాయా మాస్టర్స్? ఏమి రావు. కానీ అందుకే ప్రాపంచికంగా గూడా అద్భుతంగా ఆలోచిస్తూ అద్భుతమైన పనులు సేకరించుకుంటూ మరి మన పిరమిడ్ కట్టడాలకు కూడా ఎంతో ఆర్థిక సహాయం అవసరం కాబట్టి మనం సంపాదించే సంపాదనలో మరి న్యాయమైన, ధర్మమైన సంపాదిస్తూ ఆ యొక్క సంపాదనలో ఒకింత మనం పిరమిడ్‌లు కట్టడానికి మనం సహకరించాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి ఇవన్నీ కలుగుతాయి కాబట్టి వీరందరికీ గూడా నిరంతర భోగం కూడా లభిస్తుంది. భోగం వస్తుంది. అంతే గదా మరి. మరి నీ యొక్క ఆలోచన సద్బుద్ధిగా ఉన్నప్పుడు, మరి నువ్వు పిరమిడ్‌లకి సహాయం చేస్తున్నప్పుడు, నీ యొక్క కర్మఫలాలు అద్భుతంగా నువ్వు తయారు చేసుకుంటున్నప్పుడు, నువ్వు ధ్యాన సాధన అద్భుతంగా చేస్తున్నప్పుడు, మాస్టర్స్ నీకేమియ్యాలో అన్నీ ఇస్తూనే ఉంటారంట. ఎందుకంటే, ఆ ఇవ్వడంలో ఏంటి మనకు సంతృప్తినిస్తది. ఆ సంతృప్తి రావడం వల్ల మనం ఇంకా, ఇంకా ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు డబ్బు సంపాదనలో మామూలుగా ఏం చెప్పుకుంటాం? మనం డబ్బు కోసం వెంపర్లాడకూడదు. డబ్బు సంపాదన కోసం వెంపర్లాడకూడదు. దాన్నే జీవితంగా భావించకూడదు అని చెప్తాం. ఎటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు? వాళ్ళు సవికల్ప స్థితిలో ఉన్నప్పుడు అలాంటి మాట మనం చెప్పుకోవాలి. కానీ మనం నిర్వికల్ప స్థితిలో ఉన్నప్పుడేంటంటే, మనం డబ్బు సంపాదించడం వల్ల మనం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టవచ్చు కాబట్టి, ఇప్పుడు మనం ఈ ధన సంపాదన అనేది మనకెంతో అవసరము. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పర్సనల్ ఎగ్జాంపులే. మా చిన్న బాబు షేర్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాడు. ఆయన చదివిందేమో సీఏ. కానీ అందరూ సీఏ చదువుతారు మంచి జాబ్ సంపాదించొచ్చు. లక్షలు, లక్షలు సరే ఏదో రకంగా ఎదగొచ్చని చెప్పి అందరూ అంటుంటే, కానీ మా బాబు ఏం చేస్తున్నాడంటే, అందులో ఆయనకి మంచిగా పట్టు చిక్కింది చేస్తున్నాడు. తన ఉద్దేశ్యం ఏంటంటే, బాగా ఎక్కువ సంపాదనిస్తే నేను ముందుకు పిరమిడ్‌కే నిర్మాణానికి నేను బాగా డబ్బులిస్తాను. అని ఆయనంటే నేను భలే ఆశ్చర్యపోయాను మాస్టర్స్ నిజంగా. ఆయన మనసులో అంతుందా? డబ్బు సంపాదించడం మంచిదే. ఆయనకి సహాయం చేసే బుద్ధి ఉందని మాకు తెలుసు. కానీ ఇంకా ఇంత లోతైన ఆలోచన ఉంది అని తెలిసేసరికి మాకు ఆ! ఆనందం అనిపించిందనమాట. మన కుటుంబాల్లో తల్లిదండ్రులు గూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళ మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. చిన్న అదే. వయసప్పటి నుంచి మనల్ని చూస్తూ వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అంటే దానికి తగ్గట్టుగా వాతావరణం గూడా మనకు కల్పిస్తే వాళ్ళలా ఎదుగుతూ ఉంటారు. మరి ఇలా ఒక సబ్జెక్ట్ మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మన అనుభవాలొస్తే ఏమవుతుందంటే, వినే మాస్టర్స్‌కి యెస్. వాళ్ళకి యెస్. ఇన్‌స్పిరేషన్ అన్నమాట. ఓకే. మనం గూడా ఇలా చేద్దాం. మనం గూడా ఇలా చేద్దాం. మన పిల్లల్ని గూడా ఇలా పెంచుకుందాము అనే ఒక ధోరణి వాళ్ళలో గూడా కలుగుతుందన్నమాట. ఓకే. అయితే ఈ యోగం ద్వారా రోగం పోతుంది, భోగం వస్తుంది. మరి యోగేశ్వరుడు భోగేశ్వరుడే. అంటారు గదా! ఒక రోగి యోగి అవుతాడంటే, భోగి కూడా అవుతాడంట. ఎందుకంటే ఒక్కొక్కసారి అలాంటి స్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఇది గూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్స్. ఏంటంటే యోగం ద్వారా రోగం పోతుంది, భోగం వస్తుంది. యోగీశ్వరుడు, భోగీశ్వరుడు అవుతాడు అని. ఇప్పుడేమైందంటే ఈ మధ్య కొన్నాళ్ళు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట. మొదట్లో ఆహ్, ఇలా త్వరగా పోతే బావుండని మనం సహజంగా అనుకుంటాం గదా! క్రమంగా నాకేమర్థమైందంటే, ఈ దీనివల్ల నాకు భోగమొచ్చింది. చాలా భోగమొచ్చింది. కానీ ఆ భోగాన్ని నేను భోగం పరంగానే నేను అనుభవిస్తూ కూర్చోలా. దాన్ని యోగంగా మార్చుకున్నా. అంటే ఎట్లా? బాగా బుక్స్ చదవడము, బాగా ధ్యానం చేసుకోవడము, ప్రతి విషయాన్ని ఇంకా ఎక్కువగా ఎలా చేయాలి? ఆలోచనలు మనం ఎలా ముందుకు ఇంకా వెళ్ళాలి? అసలు నాకు ఈ సిట్యుయేషన్ మాస్టర్స్ ఎందుకు కల్పించారు? నువ్వు పని పాటల్లో మామూలుగా బిజీ లైఫ్ స్టైల్‌లో ఉంటే కొంత సాధన మిస్ కాకుండా ఉంటావు. కొన్ని బుక్స్ చక్కగా కూర్చొని చదువుకుంటూ ఉంటావు.
అలా అని ప్రాపంచికంగా నేను ఆ రకంగా పనులు లేకుండా, ఏమీ లేకుండా నా వంతు ఎంత అవుతుందో అంత చేసుకుంటూ ఎక్కువ సాధన ఇటుపక్క పెట్టడం జరిగిందనమాట. నాకప్పుడు క్రమక్రమంగా అలా జరగడం వల్ల నాకర్థమైంది. ఓకే. నన్ను ఇందుకోసం ఇలా చేశారు. నాకు రోగాన్ని ఇందుకోసం ఇచ్చారు. నాకు భోగాన్ని ఇందుకోసం ఇచ్చారు. ఈ రోగాన్ని, భోగాన్ని నేను ఇందుకోసం ఉపయోగించాను. మరి ఈ యొక్క కాలంలో, ఈ యొక్క 2 నెలల కాలంలో నేను ఎన్నో బుక్స్ చదువుకుంటాను. ఎన్నో క్లాసులు చెప్పుకుంటాను. మరి దాని ద్వారా మరి బయటకి గూడా కళ్యాణ మండపంలో క్లాసులు నేను చెప్తూ ఉండుంటాను. మరి ఎవరైనా ఫోన్స్ చేస్తూ వాళ్ళకి మోటివేషన్ చెప్పడం కానీ, ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఇంకా ముందుకెళ్ళేటట్టుగా చేసినాయన్నమాట. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ వల్ల ఇంకా నాకు క్లియర్ కట్‌గా అర్థమైంది మాస్టర్స్. అందువల్ల మనకేమైనా రోగం వచ్చినా కూడా మనం దాన్ని భోగంగా మార్చుకుంటూ దాన్ని ఇప్పుడు ఈ రోజున ఒక చిన్న హ్యాపీనెస్ చెప్తాను ఆహ్, మేడం గారికి. ఇప్పుడు సుమారు ఒక సంవత్సరం కాలంగా మరి సంవత్సరం 3 నెలలు, 4 నెలలు అయ్యుండొచ్చు మాస్టర్స్. సరిత మేడం గారి ఫర్ యూ ఛానెల్‌లో ఇప్పటికి నేనొక 20 క్లాసెస్ చెప్పుంటా. మన జ్ఞానాన్ని అలా ఇస్తూ ఉంటారు. మనం ఇస్తూ ఉంటాం. మనకిస్తూ ఉంటే మనం ఇస్తూ ఉంటాం అన్నట్లుగా అట్లాగా ఈ రోగాన్ని భోగంగా మార్చుకుంటూ, యోగంగా మార్చుకుంటూ, యోగిగా మారి, జ్ఞానిగా మారి, ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉండడం అనేది మాస్టర్స్ అలా కల్పించారనమాట. అయితే ఇంకోటేంటంటే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారు కార్యక్రమాన్ని అందించి అందరిని కూడా రాజయోగులుగా తయారు చేశారంట. మరి చూడండి, మరి నువ్వు యోగం వద్దు, భోగం వద్దు, ప్రాపంచికం వద్దు, ఒట్టి ధ్యానమే చెయ్యి అంటే అయ్యేవాళ్ళు కాదు. సారేమన్నారంటే అందరూ రండి, ప్రాపంచికంతో ఉన్నవాళ్ళు కూడా రండి. కొంచెం సేపన్నా ధ్యానం చేయండి. మీరు ఏ పనులన్నా చేసుకోండి. కొంచెమన్నా ధ్యానం చేసుకో. నువ్వు రాజయోగిగా మారు. యోగిగా మారు. అనే విషయాన్ని మనకి చెప్పడం జరిగిందనమాట. మరి ఇంకా మరి జీసస్ యోగం వేరే అనుకునేవారు. పతంజలి యోగం వేరే అనుకునేవారు. వీళ్ళందరూ కూడా మూర్ఖంగా ఆలోచిస్తున్నారని అని అంటున్నారనమాట. ఎందుకంటే ఎవరు ఎవరు చెప్పినా ఆ జ్ఞానమే. ఎవరు చెప్పినా ఆ జ్ఞానమే. తీసుకునే వాళ్ళని బట్టి ఆ జ్ఞానం మారుతుందే గాని వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి ఏ మాస్టర్ చెప్పినా కూడా ఆ యొక్క జ్ఞానం మనకు ఒకటే అని చెప్తున్నారనమాట. అందరి ప్రణాళిక ఒక్కటే. అందరూ కూడా మన రాజర్షి అవ్వాలి, బ్రహ్మర్షి అవ్వాలి అని అంటున్నారు. మరి రాజర్షి అవ్వడం, బ్రహ్మర్షి అవ్వడం అనేది మరి ప్రతిసారయ్యారు. మనం కూడా అవ్వడం అంత సాధ్యమేనా? మరి సాధ్యమవుతుందని అంటున్నారు. మరి ఆ యొక్క ప్రయత్నాలు ఎలా ఉంటున్నాయో మనం గత 2 రోజులుగా ఇవాళ మూడో రోజు చెప్పుకుంటూ ఉన్నాం మరి. ఓకే. అయితే ఇది చేస్తేనే ఈ జన్మ ఆఖరి జన్మ అయ్యేది అంటున్నారు. మనం చేసే సాధన చేసుకుంటూ పోతే, సాధనలో జాప్యం లేకుండా చేసుకుంటూ వెళ్తే, మనం పునరపి మరణం, పునరపి జననం లేకుండా మనం తయారవుతాము అని అంటున్నారు. మరి ఈ యొక్క జన్మలేని స్థితి మనం అందరూ రాకూడదని కోరుకుంటూ ఉంటారు. కష్టం వచ్చి అబ్బా! నాకు ఇంక జన్మే బాబు. ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నానని చాలా మంది చాలా అతి సహజంగా నేస్తారు. అది ఎంత కష్టమో, ఎంత సాధన చేస్తే మనం ఆ స్థితికి వెళ్తామో ఎవరికీ తెలీదు. సరే ఈ యొక్క జన్మరాహిత్య స్థితి రావాలంటే మనకి ఏ స్థితి రావాలి ముందు? దుఃఖరాహిత్య స్థితి రావాలి. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటో తెలియాలి. హ్మ్. ఇటువంటి స్థితులు తెలియకుండా మనం ఊరికే జన్మ లేకుండా వచ్చేస్తామా మాస్టర్స్? అందువల్ల మనం చక్కటి అష్టాంగ రాజయోగ మార్గాన్ని మరి మన పతంజలి గారు చెప్పిన మార్గాన్ని మన పతంజలి గారు చెప్పిన మార్గాన్ని మన పత్రిసారి కొంచెం మార్పులు చేశారు. ఆ మార్పులు చేయడం ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకొని, మన యొక్క రాజయోగాన్ని మనం అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళం పొందుదాము. అందరం యోగులుగా మారదాము, బ్రహ్మర్షులుగా మారదాము అనే విషయాన్ని మన పత్రిసారి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనకి యోగ పరంపర ప్రతిసారి చెప్పిన ఆ యోగ పరంపర, అష్టాంగ మార్గాల గురించి మనం తెలుసుకున్నాం కదా! మరి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఈ యోగ పరంపరలో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా స్టెప్ ఉంది. ఓకేనా? అయితే పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా ఈ కాన్సెప్ట్ చాలా శ్రద్ధగా గ్రహించాలి. ఎందుకంటే చాలా అద్భుతమైన విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏంటి? మరి మానవుడు జంతు సామ్రాజ్యాల నుంచి అంటే ఒక గ్రూప్ సోల్ నుంచి, సామూహిక ఆత్మ నుంచి ఒక వ్యక్తి పరంగా ఇండివిడ్యుయల్‌గా మానవ జన్మలో ఎదుగుతూ ఉంటాం. అంటే ఏమంటున్నారంటే ఫస్ట్ మొట్టమొదటి జన్మలో రాయిగానో, రప్పగానో, చెట్టుగానో, పుట్టగానో, నీళ్ళగానో, చెట్లుగానో అట్లా రకరకాల పదార్థాల ద్వారా మనం ఫస్ట్ మన జన్మల్లో ఉంటామంట. ఆ తర్వాత నెమ్మదిగా జంతువుల స్థాయిలో, నెమ్మదిగా మనిషి స్థాయిలో అలా మరి అట్లా క్రమం చెందుతూ ఉంటామంట. అప్పుడు మనం మానవ జన్మ తీసుకుంటాము.
అసలు అంటారు కదా! అందరూ అన్ని జన్మల్లో కల్లా ఉత్కృష్టమైనది మానవ జన్మ. అదంత సామాన్యంగా రాదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ సామాన్యంగా రాదు అనే విషయం అయితే తెలుసు కానీ, మరి ఆ వచ్చిన ఆ జన్మని ఎట్లా సార్థకం చేయాలనే విషయంలో మాత్రం ప్రయత్నాలు మనం సరిగ్గా చేయము అంటున్నారు. అంటే మన యొక్క జీవిత లక్ష్యం అనేది ఒకటుంటుంది. మనం భూమి మీద జన్మ తీసుకున్నందుకు మనం ఏంటి? ఇట్లానే మనిషిగానే మళ్ళీ పుడుతూ, మళ్ళీ చస్తూనే ఉండాలా? చావకుండా ఉండే ప్రయత్నం ఎలా ఉంది? మరి మరణం ఉన్నా గూడా మన యొక్క పరిస్థితి ఏంటి? మళ్ళీ మరణానంతర జీవితం మనకెలా ఉంటుంది? అసలు మరణం అంటే ఏమిటి? శరీరం వదిలిపెట్టిపోవడమే మరణమా? శరీరం లేకపోవటం అనేది మరణమే కాదు అని అంటున్నాననమాట. ఎందుకంటే ఆత్మ అనేది ఎప్పటికీ చావు లేదు. ఈ యొక్క ఆత్మలకి కావాల్సిన శరీరము. మరి ఈ యొక్క శరీరాలు మారుతూ ఉన్నప్పుడు ఇంక చావు దేనికుంది? ఈ శరీరం ఒక పదార్థంగా వృధా లేని పదార్థంగా పడిపోయి ఉంటదంతే. దానికి కళ్ళున్నా చూడలేదు, ముక్కున్న శ్వాస తీసుకోలేదు, నోరున్నా మాట్లాడలేదు, చెవులున్నా వినలేదు, ఏమీ చేయలేదు. అంటే దానికి ఒక పేరే లేదనమాట. వృధా అనమాట. శరీరం పక్కన పడిపోతే, ఆత్మ వెళ్ళిపోతే. అప్పుడు శరీరం ఆత్మ వెళ్ళిపోతే శరీరానికి తెలుస్తదా? నేను చచ్చిపోయాను, నేను ఇట్లా పక్కన పడున్నాను అని దానికేమీ తెలీదు. ఇప్పుడు మనం మంచం మీద బెడ్ ఎలా పడుంది, ఆ పిల్లో ఎలా పడుందో, ఆ నేల మీద ఆ వస్తువులు ఎలా పడున్నాయో మనం కూడా అంతే. మన శరీరాలు కూడా. అనే విషయం మనం తెలియపరుస్తున్నారనమాట. మరి ఒకసారి మానవ జన్మలోకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక జంతు ప్రపంచంలోకి పోదంట. వన్స్ మనం మానవ జన్మ తీసుకున్నాము అంటే కుక్క జన్మల్లోకో లేదంటే ఏ జంతువన్నా కానివ్వచ్చు. రకరకాల జంతువులున్నాయి గదా! ఆ జంతు స్థాయిలోకి మనం వెళ్ళమంట. ఎందుకంటే ఆ జంతు స్థాయిలో నుంచి మనం మానవ జన్మ తీసుకున్నాము అంటే ఎంతో ఉత్కృష్టమైన స్థితిలో మనం దాటుకుంటూ ఎన్నో కర్మలను అనుభవించి అప్పుడు మానవ జన్మ తీసుకుంటామంట. కాతే ఏమైతుందంటే మానవ జన్మ తీసుకొని జంతు జన్మలకు మనం రాకపోయినా, ఈ యొక్క మానవ జన్మలోనే ఇంకా కష్టాలు అనుభవించి, ఇంకా జ్ఞానం తెలుసుకోవడం కోసం ఇంకా కర్మలు తీసుకొచ్చుకొని, ఆ కర్మలు తీసుకొచ్చుకునే యొక్క కింది స్థాయి జన్మలుగా అంటే 1, 2, 3 తలాల్లో ఉంటే నిమ్న స్థాయి వ్యక్తులుగా మనం జన్మ తీసుకుంటాం కానీ, కుక్కగానో, నక్కగానో, ఈ పులులుగానో ఏ యొక్క జంతువు జన్మలకి మనం వెనక్కి వెళ్ళము అని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఏమంటారు, "ఒరేయ్! నువ్వు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే, పిచ్చి పిచ్చి కర్మలు చేస్తే నువ్వు మళ్ళీ కుక్కవై పుడతావురా" అని అంటుంటారు. అదే చాలా సార్లు మనం వింటూ ఉంటాం అన్నమాట. కానీ అలా పుట్టము అని అంటున్నారన్నమాట. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్న పదాలు మాత్రమే అని అంటున్నారు. మరి ఈ జన్మ పరంపర చివరి స్థితిలోనే ఉన్నప్పుడు మానవుడు జ్ఞానవంతుడవుతాడంట. మరి ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణ వారు ఏం చెప్పారు? బహూనాం జన్మనేమంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పారు. అంటే ఎన్నో జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎన్నో జన్మలు దాటేసామండి. ఎందుకు మనం చెప్పగలుగుతున్నాం? ఎన్నో జన్మలు దాటిన తర్వాత మనం జ్ఞానవంతులం అవుతాము. ఎట్లా మన పత్రిసే మనకు చెప్పారు. ఆనాపానసతి ధ్యానంలోకి రావాలి అంటే, ఇక్కడ నిలబడగలగాలి అంటే, ఈ యొక్క ఆత్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? మీరు తెలుసుకుంటున్నారు అంటే, కనీసం 6, 700 జన్మలు ఖచ్చితంగా దాటిన వారు మాత్రమే ఇది తెలుసుకోగలరు. ఇలా ఈ యొక్క జ్ఞానాన్ని ఇటువంటి విషయాలు ఇలా ఉంటాయి అని చెప్పి తెలియపరిచే ప్రయత్నం కూడా ఆ యొక్క జన్మలను దాటుకుంటూ రాకపోతే ఆహ్, ఆ యొక్క స్థితులు వాళ్ళకి రావు. ఆ యొక్క నిర్వికల్ప స్థితుల్లోకి వచ్చే ప్రయత్నం చేసేవాళ్ళే, వచ్చిన వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులుగా మారి, ఈ జ్ఞానం అనేది ఇలా ఉంటుంది. అందరూ కూడా జ్ఞానవంతులు అవ్వండి అని తెలియపరిచే స్థాయి గల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 600 జన్మలు దాటిన వాళ్ళే అని చెప్పి చెప్పారు మన మాస్టర్స్. ఓకేనా అండి? చూడండి మరి. ఇలా తెలుసుకోకుండా ఉండి, మనం మధ్య మార్గం అన్నారు కదా! మనం ప్రాపంచికలో ఉంటూ ఎప్పుడన్నా ధ్యానం చేసుకుందాంలే, ఎప్పుడన్నా ఆధ్యాత్మికలో వెళ్దాంలే, ధ్యానం చేసుకోమంటే మాకు కుదరట్లేదే, మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చుంటే విపరీతంగా ఆలోచనలొస్తున్నాయి, మా వల్ల కావట్లేదు అని ఎంతమంది చెప్తారంటే మామూలుగా కూడా కాదు మాస్టర్స్. మరి వాళ్ళు ఆ యొక్క సవికల్ప స్థితిలోనే జన్మలు, వేల జన్మలు, లక్షల జన్మలు తీసుకుంటూనే ఉంటారంట. ఇలా తీసుకుంటూ ఎప్పటికో గాని వాళ్ళకి కర్మలు కరిగి, అప్పుడు ధ్యానం చేద్దాము. ఎక్కడెక్కడ ధ్యానం చెప్తున్నారు. వీళ్ళింట్లో ఏంటి గ్రూప్‌లాగా ఎవరో వస్తున్నారు, వెళ్తున్నారు. చాలా మంది ఉంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి? సో, ఊరికే తెలుసుకుందాం, వెళ్దాము అనే ప్రయత్నం అప్పటికొస్తుందంట వాళ్ళకి. అప్పటికొచ్చి తెలుసుకొని నెమ్మదిగా సాధనలోకి దిగుతూ ఉంటారని చెప్పి చెప్తున్నారనమాట. మనమందరం కూడా అట్లా అన్ని జన్మలు దాటేసుకుంటూ 600 జన్మల తర్వాత మనం ఇట్లా పుట్టి ఇలా జ్ఞానం తెలుసుకొని, ఇలా జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాం మాస్టర్స్. మరి ఇంకా పంచలేని వాళ్ళెవరన్నా ఉంటే
పంచుదాము. పంచేలాగా ప్రయత్నిద్దాం. పంచే స్థాయికి వద్దాము. మరి విశ్వాత్మతో మనం కనెక్ట్ అవుతాము. సత్యమేంటి? నిత్యమేంటి? నిత్యమేంటి? అనిత్యమేంటి? అనే విషయాన్ని ఎరుకలో పెట్టుకుందాము. అనే విషయాన్ని మనం అందరూ గూడా నిరంతరం సాధనలు చేస్తూ ఉండాలి. అనే విషయం తెలియపరుస్తాను మాస్టర్స్. మరి ఈ విధంగా రజోగుణ పరంపరలో కొన్ని జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయంట. మరి రజోగుణ పరంపరలు అంటే ఏంటి? మరి హ్మ్. వాళ్ళకి ఆహ్, అప్పుడే ధ్యానంలోకి రావాలా? ఇంకొంత సమయం ఉంది కదా! చిన్న వయసే కదా! కనీసం ఒక 50, 60 ఏళ్ళొస్తే కొంచెం నేను ధ్యానంలోకొస్తాను. ఈ లోపు కూడా వీళ్ళు ఇట్లా ఆలోచన చేసే ప్రతి ఒక్కళ్ళు గూడా రజోగుణంలో ఉండేవాళ్ళే అని చెప్తున్నారు. అంటే ఇటువంటి రజోగుణంలో ఉండే స్థితులు కూడా ఎన్నో వేల జన్మలు, లక్షల జన్మలు దాటుకున్న తర్వాత ఈ యొక్క రజోగుణం స్థాయికి దాటి, ఆ తర్వాత సాత్విక స్థాయిలోకి వస్తారు. అప్పుడు సాత్విక గుణ స్థాయిలోకొచ్చిన తర్వాత, అప్పుడు ధ్యానం ఇక్కడ చెప్తున్నారు. అసలు వీళ్ళేంటి? వాళ్ళేంటి? వీళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం అవ్వలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే ఎవరు చెప్తారు? అనే స్థితిలోకి వస్తారని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరిప్పుడు యోగ పరంపర గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి విశేషంగా, ఈ యోగ పరంపరలో రాకముందు మనమందరం కూడా కర్మ పరంపరలో ఉండేవాళ్ళమంట. అంతే గదా! కర్మలు చేసుకుంటూ ఉన్నామే తప్ప, ఈ యోగం అంటే ఏమిటి? ఈ యోగ పరంపర అంటే ఏమిటి? ఈ ధ్యానాలేమిటి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదుగా. మనకి కర్మల పరంపరలోనే జన్మలు వేల వేల జన్మలు, లక్షల జన్మలు మరి సాధించుకుంటూనే ఉన్నాం తప్ప, అప్పుడు యోగ పరంపరలో కూడా రాలేదనమాట. కర్మ పరంపరలో ఉన్నాము అని చెప్పి చెప్తున్నారనమాట మాస్టర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇవన్నీ 600 జన్మలు దాటుకున్న తర్వాత మరి ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇప్పుడు అనుకుంటామనమాట. అమ్మా! సత్యం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఓహ్! సత్యం అంటే ఇదా? మేము ఇన్నాళ్ళు ఈ సత్యం అంటే ఏంటో తెలియక మేము ఏదేదో అనుకున్నాము. అనవసరంగా సమయాన్నంతా వృధా చేసుకున్నామే. ఇలాంటి మాటలు కూడా నేను ఎంత మంది దగ్గరో విన్నాను మాస్టర్స్. సత్యం అంటే ముందు మనం అట్లా లేకపోతే మనం ఉండలేమేమో. అనవసరంగా అందులో ఇరుక్కుపోతే మనం ప్రాపంచికంగా ఉండకూడదేమో. ప్రాపంచికంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఉంటే తప్పేమో అనే భ్రమలోనే ఉండటం వల్ల ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ చేసినా ఎట్లా? మరి విగ్రహారాధనలోనే జన్మలు జన్మలు ఉండిపోతూ ఉన్నారు. అలాని విగ్రహారాధనలో లేదా శక్తి అంటే విగ్రహారాధనలో కూడా శక్తి ఉంది. కానీ ఆ శక్తిని తీసుకునే ఆ యొక్క ఆలోచనలు వాళ్ళకి లేకపోవడం వల్ల విగ్రహారాధన అనేది అందులో కూడా శక్తి ఉందన్న విషయాన్ని ఎవరు గ్రహించుకోవటం లేదు. విగ్రహారాధనలో కూడా తరించేవాళ్ళు, సత్యం అంటే ఇదే అని తెలుసుకునేవాళ్ళు ఉన్నారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే. కానీ విగ్రహారాధనలో ఉన్నవాళ్ళు కూడా ఇట్లా పొందారన్న విషయం విగ్రహారాధన చేసేవాళ్ళు కూడా ఆ విషయాన్ని గ్రహించుకోలేకపోవటం వల్లనే వాళ్ళు మామూలు స్థాయిలోనే ఎట్లా రజోగుణ స్థాయిలోనే ఉండిపోతున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట మాస్టర్స్ మనకి. అవునా కాదా అండి? ఇప్పుడు మనం వెళ్తాము. ఇప్పుడు మన పెద్దసారు ఏమన్నారంటే, మనం ఆధ్యాత్మికంగా మరి సత్యం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, యోగ పరంపర అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, ఈ జన్మలేంటి? ఈ కర్మలేంటి? ఈ కర్మయోగం ఏంటి? ఈ రాజయోగం అంటే ఏంటి? ఇది తెలుసుకున్న తర్వాత, మనం విగ్రహారాధనలో ఉన్నా కూడా, మనం ఎక్కడికన్నా విగ్రహారాధనకు సంబంధించిన ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినా కూడా, మనం అత్యద్భుతంగా అక్కడ ఉన్న శక్తి ఏంటి అని మనం తీసుకోగలుగుతాము. వాళ్ళు ఏం చెప్తున్నారు దానే విషయం మనం వెంటనే గ్రహించుకోగలుగుతాము. మనం అప్పుడు మన విగ్రహారాధనని మరి భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని, యోగ మార్గాన్ని మనం అందరం కూడా సమపాళల్లో మనం తీసుకోగలిగే జ్ఞానవంతులం అవుతాము అని చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి మరి భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు రాజమార్గాన్ని అర్థం చేసుకోలేరు. కర్మ మార్గాన్ని అర్థం చేసుకోలేరు. కానీ రాజయోగంలో ఉన్నవాళ్ళు, యోగ పరంపరలో జ్ఞానం తెలుసుకున్నవారు భక్తి మార్గంలో ఉన్న గొప్పతనాన్ని కూడా తెలుసుకోగలరు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారంట. చూడండి మరిక్కడ. మరి, మరి మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కానీ ఆ తీర్థయాత్రల్లో మరి ప్రతిఫలం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారే గానీ, ఆ తీర్థయాత్రల యొక్క ప్రతిఫలం ఏంటి? ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క శక్తిపాతం చేసినప్పుడు అక్కడ శక్తి ఎలా ఉంటుంది? ఆ యొక్క సపోజ్ మనం ఏదైనా లక్ష్మీమాత గుడికి వెళ్తాము, దుర్గామాత గుడికి వెళ్తాము. మరి వీళ్ళలో ఉన్న గుణాలేంటి? సుగుణాలేంటి? అని తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరండి. ఎంతమంది చేస్తారు? క్యూలో నుంచున్నా, అక్కడికి వెళ్ళినా, ఏ పనులు చేసినా కర్మ మార్గం, కర్మ స్థితిలోనే ఉంటారే తప్ప, వాళ్ళ యొక్క స్థితులు తెలుసుకోలేకపోతారు. అక్కడుండి గూడా సవికల్ప స్థితిలోనే ఉంటారు. మరి రజోగుణ స్థితిలోనే ఉంటారు. అందువల్లనే ధ్యాన మార్గంలోకి రమ్మని జెప్పి ప్రయత్నం చెప్తున్నారన్నమాట. అంటే రాజమార్గంలోకొచ్చిన వాళ్ళు భక్తి మార్గంలో ఉన్న గొప్పతనాన్ని గూడా అప్పుడు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ విషయాన్ని గూడా అనుభూతిలో ఉన్నవాళ్ళు మాత్రమే
100% చెప్పగలరు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయాన్ని మనం తెలియపరుచుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ అనుభూతి లేకుండా, ఆ యొక్క సబ్జెక్ట్‌లో అనుభవం లేకుండా ఆ యొక్క మాట మనం పలకలేము. ఆ పలుకు మనకి రాదనమాట. సో, ఆ యొక్క విషయాలు కూడా నేను గ్రహించుకోవడం జరిగింది మాస్టర్స్. సో, మనందరం గూడా అవ్వనోళ్ళు గూడా మనం ప్రయత్నం చేసి చక్కగా అటువంటి స్థితుల్లోకి మనం వెళ్దాము అన్న విషయాన్ని మాస్టర్స్ మనకు చెప్తున్నారనమాట. అయితే మరి ఆహ్, అది ఒకానొక భక్తి ముఖత విశేషమే కానీ, భక్తి యోగం మటుకు ఎంత మాత్రం కాజాలదు. మరి భక్తి అంటే ఏంటంటే, విగ్రహాన్ని పూజించడం కాదు అని చెప్తున్నారు. ఏం కాదు, ఎప్పుడు గూడా నిరంతర ఆత్మస్థాయిలో ఉండడమే భక్తి అంటే అని అంటున్నారు. అవునా! భక్తి అంటే ఇదా? అని అనుకుంటాం. భక్తి అంటే నిరంతర ఆత్మస్థాయిలో ఉండడమే భక్తి. పూజలు చేసి, పటాలు పెట్టి, కోరికలు తీర్చుకుంటూ, మరి ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ, ఎన్నెన్నో నోములు చేస్తూ, మరి రకరకాలుగా వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క పూజ నేను చేశాను కాబట్టి నాకు ఈ యొక్క ప్రతిఫలం కావాలి అని ఆశించడమే భక్తి మార్గం అని చెప్పనే నానుడి ఇక్కడి దాకా సరిపోయింది. కానీ నిజమైన భక్తి అంటే అది కాదు. నిజమైన భక్తి అంటే నీలో నువ్వు పయనించటము. నువ్వు ఆత్మస్వరూపాన్ని అని చెప్పి తెలుసుకోవడమే భక్తి. నీలోకి నువ్వు పయనించడమే భక్తి. అనే విషయాన్ని తెలియచెప్తున్నారనమాట. చూడండి. మరి అది ఒక మూర్ఖత్వమే కానీ భక్తి కాదు అని అంటున్నారు. ఎంత మాత్రం భక్తి కాదు. మరి వాస్తవాన్ని చెప్పుకోవాలంటే స్వస్వరూపానందం భక్తిరీత్యా వదిరేత్. ఇదే మన అంతరంగంలోకి వెళ్లి మన ఆత్మస్వరూపాలను తెలుసుకోవడమే భక్తి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారన్నమాట మాస్టర్స్. అయితే మరి మానవులందరికీ కూడా తెలుస్తుందా ఈ విషయము? తెలీదు. ఎందుకంటే వాళ్ళందరూ రజోగుణంలో ఉన్నవారు కాబట్టి తెలీదనమాట. తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యరు అనే విషయం తెలుస్తున్నారు. మరి ఈ భక్తి యోగం అన్నది కనుక తీసేస్తే మిగిలేవి కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం. మరి ఈ 3 యోగాల గురించి కూడా ఇక్కడ మనం విస్తారంగా తెలుసుకుంటూ ఉంటాం. మరి భక్తి యోగం గురించి తెలుసుకున్నాము. రాజయోగం అంటే ఏంటో తెలుసుకున్నాం. భక్తి యోగం అంటే, జ్ఞానయోగం అంటే ఏంటో తెలుసుకున్నాం. కర్మయోగం అంటే ఏంటో తెలుసుకున్నాం. అవునా మాస్టర్స్? ఇంకా వాటి లోతులు కూడా మనకి ఇంకా మాస్టర్స్ తెలుసుకోమని అంటున్నారనమాట. కర్మయోగం, భక్తి యోగం. కర్మయోగం 1, కర్మయోగం 2. ఇంకా లోపలికి వెళ్దాం మాస్టర్స్ మనం. టైం చెప్పనా? అందరం గూడా ధ్యానం చేద్దాం ఒక 5 నిమిషాలు. ఎందుకంటే భక్తి యోగం అంటే ఏంటో తెలుసుకున్నాం. మన అంతరంగంలోకి ప్రయాణించడం అని. కర్మయోగం అంటే ఏంటో తెలుసుకున్నాం. మన కర్మల్ని మనం రజయోగుల స్థాయిలో కర్మలు చేస్తామని. అలాగే రాజయోగం అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి ఆనాపానసతి ధ్యానం చేయటము, మనం అందరం అంతరంగంలోకి ఎలా ప్రయాణించడం అనేది మన రాజయోగంలో యమనియమాల ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ తెలుసుకున్న ఈ యోగాల గురించి మనం ఎట్లా ఉన్నాం? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మనం ఉంటే ఇంకా డెవలప్ అవ్వదాం. లేకపోతే అవి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అనే ఒక మానసిక స్థాయిలో మనం అందరం కూడా ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఓకేనా? అందరం కూడా కళ్ళు మూసుకొని కూర్చుందాం. మరి కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఎటువంటి ఆలోచనలు లేకుండా శ్వాసనే గమనిద్దాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాసనే గమనిస్తూ కూర్చుందాం. ఎటువంటి దేవతా రూపాన్ని గాని, దైవనామస్మరణ గాని, ఎటువంటి మంత్రాలు గాని జపించాల్సిన అవసరమే లేదు మాస్టర్స్. ఖాళీగా ప్రశాంతంగా కూర్చుందాం.
మంచి ఆలోచనలు శ్వాసని గమనిద్దాం మాస్టర్స్. ఓకే మేడం. అందరం కళ్ళు తెరిచి బయటకు వద్దాం మాస్టర్స్, నెమ్మదిగా వద్దాం. ఎవరు కూడా శక్తించి ఆలోచించవద్దు. మనకి ఈ ధ్యానాన్ని అందించిన ప్రతిసారికి విశ్వానికి ఆత్మపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, విజయశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రి మేడం గారి కోరిక. అది సంకల్ప ధ్యానం చేయమన్నారు అందరినీ. వైజాగ్ పిరమిడ్, మెగా పిరమిడ్ రావాలని అందరూ సంకల్ప ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.